తెలంగాణ ప్రభుత్వం ఆదివాసీ కార్పొరేషన్ ఏర్పాటు చేయడంపై ఆదివాసీ విద్యార్థి సంఘాలు హర్షం వ్యక్తం చేశారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఆదివాసీ విద్యార్థి సంఘ నేతలు, అధ్యాపకులు మంత్రి సీతక్కకు కృతజ్ఞతలు తెలిపారు. గత ప్రభుత్వం 10 సంవత్సరాలు పాలించిన ఆదివాసీ అభివృద్ధికి పాటుపడలేదని మండిపడ్డారు. త్వరలో సీఎం సమక్షంలో ఆదివాసులతో ప్రత్యేకంగా సభను ఏర్పాటు చేసి తమ సమస్యలపై చర్చిస్తామని ప్రొఫెసర్ కిషోర్ కుమార్ తెలిపారు. ఎంప్లాయీస్ వెల్ఫేర్ కల్చరల్ అసోసియేషన్, ఆదివాసీ స్టూడెంట్ ఫోరం, ఆధార్ సొసైటీ తరఫున కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ ఏర్పడ్డ కాడ నుంచి ఇప్పటి వరకు కూడా ఆదివాసుల పరిస్థితులు ఎవరు పట్టించుకోలేదు, ఏ గవర్నమెంట్ పట్టించుకోలేదు. కానీ ఆ రోజు చంద్రబాబు నాయుడు తర్వాత మళ్ళా ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఆదివాసీ పక్షాన ఆయన గెలిచిన వెంటనే ఇంద్రవెల్లికి సభ పెట్టడం, అదేవిధంగా ఆదివాసుల గురించి ఆలోచించడం అనేది చాలా శుభదాయకంగా మేము భావిస్తున్నాము. ఇప్పుడు కార్పొరేషన్ ఏర్పాటు ఇంతకుముందు బిఫోర్ ఏమైందంటే ఎప్పుడు కూడా పూర్తి స్థాయిలో ఒక వర్గానికే కంప్లీట్ గా వెళ్ళిపోయేది, ఫండింగ్ కావచ్చు, ఇంకోటి. కానీ ఇప్పుడు ఈ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం వల్ల ఏమవుతుందంటే ఎవరిది వాళ్ళకే ఉండడం వల్ల మా ఆదివాసులకు అభివృద్ధి జరుగుతుందని మేము భావిస్తున్నాము. అదేవిధంగా ఈ కార్పొరేషన్ కి సపోర్ట్ చేసినటువంటి మా మంత్రివర్యులు సీతక్క గారికి, అదేవిధంగా మా ఆదివాసీ ఎమ్మెల్యేలు అందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఆదివాసీ సమాజం తరపున